సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటపతి మరొక ప్రతిరూపమా అన్నట్లుగా శ్రీనివాస మంగాపురంలో ఆవిర్భవించినటువంటి కళ్యాణ వెంకట విభుని యొక్క ఈ బ్రహ్మోత్సవాలు, నవాన్హిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా, ఆనంద సంధాయకంగా అఖిల జనానీకమే కాదు అశేష భక్త జనానీకం, విశేషించి అతల వితల సుతల తలాతల రసాతలములు, భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకములు, ఆయా లోకాలలో ఉన్నటువంటి సర్వులు కూడా ఈనాడు చంద్రప్రభా వాహనం మీద చక్కగా చిన్ని కృష్ణుడుగా, వెన్న దొంగగా, సమస్తమైన భక్త హృదయాల మానస చోరుడైనటువంటి శ్రీవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి శ్రీనివాస వెంకటేశ దయాస్వరూప, చంద్ర సూర్యులలో ఉండేటువంటి ఆ ఆహ్లాదకరం ప్రచండత్వం అన్నీ కూడా నేనే అని గుర్తు చేస్తూ, నక్షత్రానామహం శశి, నక్షత్రాలలో నేను చంద్రుడిని అని ఓషధీపతిగా సూర్యకిరణాల ద్వారా వచ్చినటువంటి ఆ తేజస్సుని తనలో ప్రవేశింపజేసుకొని ఆవహింపజేసుకొని చంద్రుడు సమస్తమైన జీవరాశికి కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తాడు. అందువల్లనే ఆ చంద్రుడు ఓషధులకు అధిపతి, సమస్త జీవరాశులకు అన్నప్రదాత అని ఇశాంపతి నమస్తుభ్యం అని చక్కగా వేదవేత్తలు ప్రశంసిస్తారు, స్మరిస్తారు, స్తుతిస్తారు. అదిగో శ్రీనివాస మంగాపురంలో తిరుమాడ వీధులలో కోలాట బృందాలు, నాట్య బృందాలుగా తండోపతండాలుగా ఎటు చూసినా జనమే. ఆ ప్రజా భక్తి ఎంతో అద్భుతమైనటువంటిది. ఆ స్వామి సాన్నిధ్యంలో నిలిచినటువంటి ప్రతిక్షణము
మధురమైనటువంటిదే. సురల్పరే సుడెవ్వడంచు చూడబంపుతో భృగుండు రంబు తన్నలచ్చియోర్వకొక్కతో వసింపనా సరోవరాంతమందు నిష్ట సల్పితీవెగావే శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథ మృక్యదన్ తరంబుగాని ఈ భవాబ్ధిదాటమదిల్. స్వామి, దురంత చింతనంది ఏమితో తనట్టి వేల మత్పురకృతం వదెట్టిదోమి ముంకనంగగల్గే శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథ మృక్యదన్. మహానుభావుడు అంటారు, ఆ అద్భుతమైనటువంటి తేజస్సు రాజసం ఏ అవతారంలో ఉన్నా దివ్య ఆనందాన్ని వెదజల్లేటువంటి స్వరూపం. తెల్లని పుష్పమాలికలు ధరించి చెది ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించేది. స్వచ్ఛతకు సంకేతం శ్వేతవర్ణం. ఉదయాన్నే సూర్యప్రభవాహనం మీద ఆ జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం అని ఎర్రని మాలికలు ధరిస్తాడు. ఇప్పుడు తెల్లని మాలికలు ప్రధానంగా ధరిస్తాడు. అన్నీ కూడా ఉంటాయి. అన్నిటినీ కూడా స్వీకరించి ఆ ముగ్ధమోహన సౌందర్య స్వరూపుడు కరారవిందేన పదారవిందం అని అభివర్ణించినట్లుగా ఆ బాలగోపాలుని యొక్క దివ్య స్వరూపం స్నిగ్ధ దరహాస వదనంతో చిన్మయమూర్తి దివ్య చైతన్య స్ఫూర్తి ఆ స్వామిని వేడుకొందాం. శరణం ప్రపద్యే మాధవి సర్వం యదావనయమేనమదన్వయానహమాధ్యచ్చనకులపదహరుకులాభిరామం శ్రీమత్తదంగ్రయకులం భూతం ధరత్యమహదాకుయపట్టనాద శ్రీభక్తియారకులజకరయోగివాహాన్ భక్తాంగ్రేణ పరకాలయదీంద్రమిత్రాన్ ప్రణదస్మి నిత్యం కళయామి గణిధ్వంసం కవిల్లోకదివాకరమచ్చ గోభిప్రకాశాభిరావిద్యన్నిగదంతమహావాడి పరహారన్ వాడి గడిగన్ని వాడి గురయలోర్వాழ்வேந்தன் மாயோனை வாழ்வடையால் மந்திரங்கள் மங்கையர்கோந்தோஜான் ஜடர்மானவேல் நஞ்சிக்கிரள் கொடி தீபம் நஞ்சிக்கிரள் அவதம் தவள் நன்னோல் தரைகளஞ்சி கிழக்கிய வாரசாரம் வரசமய பஞ்சிக்கலரின் பொறே பரகாலன் மனுவல்களே எங்கள் கதிய சங்கை கெடுத்தான் நவராஜா பங்குபகள் மங்கையர்கோரீந்த மரஜாய் மனாய்த்த அங்கமாராம் நேயாராக்க தாயந்தாயன்ன தாரம கேளாய் வாக்காளன்ன நாய பட்டாழந்த நாய்க்கான் பாதர் ஆஜாயினால் வேயை பொம்பொழில் வீரையார் திருவேங்கடவா நாயன் வந்தடைந்த என்னை கொண்டருளதாயந்தாயன்ன தாரம
பயந்தார் நாய் காண்பாதார் ஆயே வீரையார் திருவேங்கடவாம் நாயன் வந்தடைந்த நல்கையாரன்னை கொண்டருளே. ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ಶರಣು ಶ್ರೀಧರ ಗರುಡ ವಾಹನ ಶರಣು ವೆಂಕಟನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ಶರಣು ಶ್ರೀಧರ ಗರುಡ ವಾಹನ ಶರಣು ವೆಂಕಟನಾಯಕ ಪರಮಪದ ಗೋವಿಂದ ಮಾಧವ ಪದ್ಮನಾಭ ಜನಾರ್ದನ ಪರಮಪದ ಗೋವಿಂದ ಮಾಧವ ಪದ್ಮನಾಭ ಜನಾರ್ದನ ಧರಣಿಧರ ಕರಿವರದ ವಾಮನ ದೈತ್ಯಹರ ಬಲಿ ಬಂಧನ ಧರಣಿಧರ ಕರಿವರದ ವಾಮನ ದೈತ್ಯಹರ ಬಲಿ ಬಂಧನ ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ಶರಣು ಶ್ರೀಧರ ಗರುಡ ವಾಹನ ಶರಣು ವೆಂಕಟನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ जलजनेत्र मुकुंद केशव शंख चक्र गदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण जलजनेत्र मुकुंद केशव शंख चक्र गदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण आदियोगी मुनीन्द्र वंदित अखिल सुरगण पूजिता आदियोगी मुनीन्द्र वंदित अखिल सुरगण पूजिता वेद विनुत विरिंचि सन्नुत वेंकटेश नमो नमो वेद विनुत विरिंचि सन्नुत वेंकटेश नमो नमो वेंकटेश नमो नमो वेंकटेश नमो नमो शरणु श्री वैकुंठनायक शरणु श्री पुरुषोत्तम
శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శరణు దివ్యాంగలాంఛిత భుజద్వయ మంగళాత్మన్ కేయూరభూషణ సుశోభిత దీర్ఘబాహో నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. చంద్రుడిలో అంతర్గతమైన చైతన్యాన్ని నేనే అని మనకు గుర్తు చేస్తూ ఒక మహారాజ ఠీవిగా కూర్చొని ఈ సర్వ ప్రపంచాన్ని కూడా నడిపించేవాడిని నియామకుడిని నేనే అని గొప్ప రాజసాన్ని చూపిస్తున్నారు శ్రీవారు. ఎంత అద్భుతం! నయన మనోహరమైనది ఈ దృశ్యం. తెల్లని పుష్పమాలికలతో తెల్లని చంద్రునిలో అద్భుతమైన దివ్య తేజస్సుతో నిలిచేటువంటి స్వామి శ్రీ వెంకటేశ నాకు జీవాంతరాత్మవు భావించనంతరాత్మ ఎప్పటి నీకున్నదా అని నాకు అంతరాత్మగా ఉన్నావయ్యా, నీకు మరొకడెవరున్నారు కాబట్టి నీవే సర్వస్వము అని అన్నమయ్య అంటాడు. ఎక్కడ చూచిన తానయ్యుతడున్నాడు వెక్కసపు మనపాలి విష్ణుదేవుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వనియామకుడు, సర్వజ్ఞుడు. ఇది పరమాత్మకు శాస్త్రాలు చెప్పేటువంటి మాట. సర్వవ్యాపకమైనటువంటి సర్వేశ్వరుడు ఈనాడు చక్కగా అద్భుతమైన దివ్య తేజస్సుతో విరాజితులవుతూ ఆ సమస్తమైన భౌతిక పదార్థాలు కొండలుగా, రాళ్ళుగా, గుట్టలుగా, వృక్షాలుగా, సూర్యుడిగా, చంద్రుడిగా, గోళ రూపంలో ఖగోళ స్థితిలో అనేక రూపాలలో ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచానికి లోపల అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని లోపల బయట అంతటా నిలిచేటువంటి ఆ పరమాత్మ స్వరూపం, ముగ్ధ మనోహర కోమల స్వరూపం. ఆ రూపాన్ని మన హృదయంలో నిలుపుకోవాలి. మన హృదయంలో కూడా ఉన్నటువంటి వాడు ఆయనే. యోగులైనటువంటి వారు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి ఇలాగ 8 మెట్లెక్కి తెలుసుకుంటారు తమలో ఉన్నటువంటి ఆ అంతర్జ్యోతి స్వరూపమైన పరమపురుషుని యొక్క తత్వాన్ని. మనకంతటి స్థితి లేదు అని ఇక్కడ స్వామి అక్షామూర్తిగా ఆవిర్భవించి సకల ప్రజలను కూడా తన వైపుకి ఆకర్షించుకొని అనుగ్రహిస్తూ ఉన్నారు. అదిగో ఆ భక్తులంతా స్వామి ఆ వాహనం క్రిందుగా నడవటం, రావడం అంటే స్వామి నీ పాదదాసులమయ్యా, పరమయోగులకు పరిపరి విధముల వరములలో సగడి పాదము, తిరువెంకటగిరి తీరమై నిలిచిన పరమ పదముని పాదము. అన్నమాచార్య స్వామి ఆ పాదవైభవాన్ని మహానుభావుడు వేదాంత దేశికుల వారు 1000 శ్లోకాలతో అభివర్ణిస్తారు. పాదుకా సహస్రం. అతరం మధురం వచనం మధురం. ఆయన ఆ చిరునవ్వు అదొక చమత్కారమైనటువంటిది, ఈ సర్వ ప్రపంచాన్ని మోహింపజేసేటువంటిది. అది ఒక మాయాస్వరూపం, దాన్ని దాటడం దుర్లభమట. మమ మాయా దురత్యయా గీతాచార్యుడుగా చెబుతాడు. ఆ రాయబారిగా వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఒక స్వర్ణ సింహాసనం మీద కూర్చొని తన చూపులతోనే సర్వాన్ని నియంత్రించేటువంటి ఆ సర్వేశ్వరుడు అద్భుతమైన తన వాణిని వినిపిస్తాడు. ఆ టీవీ మరొకరికి వస్తుందా? రాజాధిరాజాయ ప్రసత్య సాహినే నమో వయం వై అని వేదం
స్వామిని రాజులకు రాజుగా, రారాజుగా, మహారాజుగా చక్కగా అభివర్ణిస్తారు. సర్వభావాలకు అతడే ప్రధానమైనటువంటి వాడు. సర్వరసాలకు ఆ పరమాత్మే. అందుకని భావములోన వాక్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. గోవింద గోవింద అని నిరంతరం స్మరించాలి. లోపల వెలుపట అంతటా ఉన్నటువంటి ఆ గోవిందుని స్మరించడం, సేవించడం అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి కలుగుతుంది. అదే మనకు గజరాజు కూడా అన్ని బాధలు తొలగిపోవాలి అని భావించి చిట్ట చివరకు ప్రాగ్జన్మన్యనుశిక్షితం, పూర్వజన్మలో ఒక మహారాజుగా చేసినటువంటి ఆ అర్చా ఫలం, స్మరణ ఫలం స్ఫూర్తిని ఇచ్చి అద్భుతంగా స్తుతిస్తారు. అందుకని గోవింద గోవింద అని కొలువరే, గోవింద అని కొలువరే అంటారు. మహామహిమాన్వితమైన కలికాల జీవులకు గోవిందనామ సంకీర్తనమే ముక్తికి మార్గం. విశేషించి ఈ రోజున మాఘ బహుళ ఏకాదశి, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ పంచకం వీటిని నడిపే మనస్సుని ఒక ముద్ద చేసి మాధవుని యందు నిలిపితే ఒక మధురమైన ఆనంద స్థితి కలుగుతోంది. కనుకనే విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో శాశ్వతులమైతిమింకా జయము మా జన్మము అని ఆ శ్రీనివాస మంగాపురంలో ఆవిర్భవించిన ఆ శ్రీయపతి యొక్క ఆ దేవదేవుని యొక్క వైభవాన్ని అదిగో నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు భక్తులు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ సమనః తం నమామి హరిం పరం. శ్రీమద్భాగవతంలో సారాంశతమ. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా అని ఈ హరినామమే గతి అని. హరి అంటే రెండక్షరాలే. హరి అను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభా. హరిని నామ మహత్వము హరి హరి పొగడంగవశమే హరి శ్రీకృష్ణ. ఎంత మధురమైనటువంటిది భగవన్నామం. ఆ నామాన్ని మనం పట్టుకుంటే నామి దొరుకుతాడు. ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య చరణాల విందాలని చక్కగా ఆ మనస్సులో నిలుపుకోవాలి. అందుకనే మనకు 9 రోజులు అవకాశం ఇచ్చారు. అదిగో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు నామస్మరణతో కోలాటాలు వేస్తూ స్వామి సేవలో పాల్గొనటం మా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యఫలం. మృగాంకాఢ్యఫాలం వినీలాభ్రనీలం సువర్ణాభచేలం సురారీంద్రకాలం ముదా వేదమూలం స్వభక్తానుకూలం వందే విధి సాధు గోపాలబాలం. ఆ నీలాల నిండు ఆకాశంలో వెలిగేటువంటి ప్రభవించినటువంటి ప్రపంచానికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఆ చంద్రుడు దిగి వచ్చాడు. ఆహా, ఆనందాన్ని అనుభవిద్దాం గోవిందనామంతో. గోవింద తవ మాం ద్రష్టుం దయాస్తి వా త్రివిధైర్ఘనాని తే నామాని తవ మాం ద్రష్టుం దయాస్తి వా
గోవిందా, నీ సేవలో ఈ జన్మ చక్కగా సార్థకతని పొందేట్టుగా అనుగ్రహించవయ్యా అని మహాభక్తులు కోరుకుంటూ ఉంటారు. కరచరణ సరోజే కాంతిమణ్ణేత్రమీనే శ్రమముషి భుజ వీచి వ్యాకులే గాధ మార్గే హరిసరసి విగాఖ్యాపీయతేజోదలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమద్యత్యజామి. శ్రీహరి అనే సరోవరంలో నేను మునకలేస్తున్నాను. ఆయన కరచరణములు తామరులుగా అంటే కాళ్ళు చేతులు, కాంతిపూరితమైనటువంటి నయనాలు ఆ నేత్రాలు మీనములుగా, విశాల భుజాలు పెద్ద అలలుగా, ఈ తటాకం ఎంత లోతుందో తెలుసుకోలేనన్నట్లుగా ఉన్నది. అనాదిగా సంసారమనే మరుభూమిలో ప్రవేశించి అన్ని దుఃఖాలను అనుభవిస్తున్న నాకు ఇప్పుడు శ్రీహరి అనేటువంటి గొప్ప కొలను కనిపించింది. దానిలో మునగడంతో నా తాపాలన్నీ పోయాయి అని ఆనాడు గజరాజు భావించిందేమో. ఆ భావనని పట్టుకున్నాడు కులశేఖరుల వారు. ఓ మనసా, ఈ చక్కని స్వచ్ఛమైన పరిమళాలు వెదజల్లే సౌరభాలతో ఉన్నటువంటి దివ్యమాలికలతో సుశోభితంగా ఉన్నటువంటి శంఖచక్ర గదాధారి సరసిజ నయనే సశంఖచక్రే మురభిది మా విరమస్య చిత్తరంతుం సుఖతరమపరం నజాతు జాని హరిచరణ స్మరణామృతేన తుల్యం. ఓ మనసా, తెల్లని తామర్రేకుల్లాంటి నేత్రాలు కలిగి ఉన్నటువంటి వాడు, శంఖచక్రాలను ధరించి దివ్యమంగళమూర్తి అయిన ఆ పరమపురుషులు, ఆ గోపాల బాలుడు, ఆ నల్లనయ్య, ఆ శ్రీకృష్ణ భగవాను ఎప్పుడూ స్మరిస్తూ ఉండు. మనస్సుకి బోధిస్తూ ఉన్నారు మహాత్ములు. మన మనస్సుకి కూడా మనం నచ్చజెప్పుకోవాలి. ఒక చిన్ని పిల్లవాడిని పాఠశాలకు వెళ్ళాలంటే తల్లి ఏ విధంగా చెప్పి మారాం చేసిన వాడిని చెప్పినట్లుగా మన మనస్సు కూడా ఆ పరమాత్మ యందు త్వరగా అంత స్థిరంగా దృఢంగా నిలబడదు. మారాం చేసే పిల్లవాడిలాగా ఉంటాడు. దాన్ని మాధవుని వైపు మరలించాలి. అది స్మరణ మాత్ర సంతుష్టుడైనటువంటి ఆ పరమాత్మని ఎప్పుడూ నీవు స్మరిస్తూ ఉండు. అలాంటి శ్రీమన్నారాయణుని, ఆ శ్రీనివాసుని పాదపద్మాలను స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు. అందుకనే చింతయామి హరిమేవ సంతతం. శ్రీనివాస మంగాపురంలో సమున్నతమైన ఆ మహారాజ వైభవాన్ని స్ఫుటీకరించే రాజగోపురాన్ని కలిగినటువంటి ఆ అందమైన సౌధానికి దగ్గరగా శ్రీవారు ఈ నవాన్హిక బ్రహ్మోత్సవాలలో వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి మహా ఉత్సవాలలో అదిగో అడుగడుగునా ఆనంద కర్పూర నీరాజనాల్ని అందుకుంటున్నారు. సద్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆ ఆనంద అమృత సరోవరమా అన్నట్లుగా ఆలయానికి అత్యంత సామీప్యంలో ఉన్నటువంటి ఈ పుష్కరిణి చక్కగా ఆనందాన్ని కలిగిస్తోంది. చింతయామి హరిమేవ సంతతం మందమందహసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాదిమునిబృందవందితం. తిరుమందహాస వదనారవిందుడు, నందగోపతనయుడు, పరాత్పరుడు, నారదాది సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహాయోగి ముని బృందాల ద్వారా సేవించబడేటువంటి ఆ స్వామిని నేను కూడా ఎప్పుడూ స్మరిస్తున్నాను అంటాడు. ఎంతటి మధురమైన భావన, అతి మాధుర్యమైన చింతన. శరీరాన్ని మరచి ఆ శ్రీనివాసుని పట్టుకుంటేనే వస్తుంది. అదే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లని వెళ్ళగొడుగుల
మధ్యలో ఆ చిద్విలాసుడు శ్రీనివాసుడు చల్లని తన కిరణాలను అమృత కిరణాలతో వెండి పంజరంలో ఉన్నటువంటి అద్భుతమైన దివ్య రూపంతో ఉన్నట్లుగా ఉన్న ఆ వెన్నెలలు కురిపించేటువంటి చంద్రుని హృదయస్థానంలో నేనున్నాను అని అలాంటి ఇంకా కృష్ణ స్మరణ వల్ల ఆ ఆనందమైనటువంటి స్థితి కలుగుతోంది. అందుకని కులశేఖరుల వారు అంటారు, తమ ఇంద్రియాలకు తమ మనస్సుకి చెప్పుకుంటారు, జిష్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. ఎంత మధురమైన భావన! మహానుభావులు ఆళ్వారాదులు ఆచార్యులు మనకి ఎన్నెన్నో భావాలు అందించారు. ఓ నాలుక, నువ్వు వారిని గురించి వీరిని గురించి మాటలు చెప్పి ఉపయోగం ఏమిటి? ఆ కేశవుని, ఆ మాధవుని, ఆ శ్రీధరుని, ఆ వెన్నెల దొంగని, ఆ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని ఆ కృష్ణ గుణగణాలను కీర్తించు. మనసా భగవంతుని నిరంతరం స్మరణ చేయి. ఆ హస్తద్వయమా, ఆ చేతులున్నందుకు అదిగో ఆ కోలాటాలు వేస్తున్నారే, శ్రమపడి ఆనందంగా తమ శరీర స్థితిని కూడా మరచిపోయి పరమానంద సంధాయకుడైనటువంటి గోవిందుని ఎదుట అలాగ నృత్యం చేయాలంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. ఆనందం అంటే ఇంతకంటే ఏమున్నది? భగవత్ సన్నిధానంలో నృత్యం చేస్తూ మహిమరచిపోయి గోవింద, కృష్ణ, నారాయణ, మాధవ అని హాయిగా అన్నమయ్య పదాలు కీర్తనలు చేస్తూ ఉంటే ఆ వెనుకగా వేద పండితులు చక్కని ఆ సుస్వరమైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద పారాయణులు సాగుతూ ఉంటే, ముందుగా ప్రబంధగోష్ఠి సాగుతూ ఉంటే ఆ వెన్నెల వాకలో తడిసిపోతూ ఆ మృదుమధుర గాయకీమణులు గానం చేస్తూ ఉంటే, కోలాటాలు వేస్తూ ఉంటే ఆ చిద్విలాసుడు శ్రీనివాసులు అదిగో ఆనంద కర్పూర నీరాజనాల్ని అందుకుంటున్నారు. హస్తద్వయమా శ్రీధరుని పూజించు, కర్ణద్వయమా అంటే చెవులకు చెప్తున్నాడు అచ్యుతిని కథలే విను, ఓ నయనములారా అంటే కన్నులకు చెప్తున్నాడు ఏం చూడాలి. ఇదిగో ఈ అందమైనటువంటి పరమానందాన్ని కలిగించేటువంటి ఆ పరమపురుషుని యొక్క పాదార విందం మొదలుకొని ఆ నఖశిఖ పర్యంతం అంటారే, పాదాలు దగ్గర నుంచి మూర్ధిని పర్యంతము కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని నీ నేత్రాలతో చూడు. నాలుక ఉన్నందుకు, నేత్రాలు ఉన్నందుకు, చెవులు ఉన్నందుకు చేయవలసిన పనులు ఇవి. పాదద్వయమా స్వామి ఆ ఆలయానికి వెళ్ళు. ఆ శ్రీనివాస మంగాపురంలో ప్రశాంతంగా ఉంటుంది. లోక సంబంధమైన ఆలోచనలన్నీ కూడా వదిలిపోతాయి. అది ఒక ఋషివాటికలాగా ఉంటుంది. ఉండటమేమిటి? ఋషివాటికే అది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన తపోభూమి అది. అక్కడనే శ్రీనివాసులు 6 మాసాలు నిలిచినటువంటి స్థానం అది. నాసిక ముకుందుని పాదపద్మాలని అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రానించమంటున్నాడు. తులసీదళ మాత్రేనా ఆ తులసీదళం వేయటంతో ఎంతో సంతోషిస్తారట. అందుకనే ఆకాశంలో ఉన్న దేవతలని కూడా ఆహ్వానిస్తారు. ఇదిగో మా శ్రీనివాస స్వామి వారికి నిర్వహించేటువంటి నవాన్హిక బ్రహ్మోత్సవాలలో ఆ వైఖానస భగవచ్ఛాస్త్ర కోవిదులు 12 ఊర్ధ్వపునదారులై శరీర వ్యామోహాన్ని వదలి, అందుకని నడుముకి వస్త్రాన్ని ధరించి స్వామి సేవలో మేము కింకరులం, కైంకర్యం చేస్తాం. కింకరోత్ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకే ఏదైనా చేస్తాం
అన్నటువంటి భావనతో స్వామి సాన్నిధ్యంలో నిలిచి ఆ స్వామిని చక్కగా సేవించే మహద్భాగ్యాన్ని పొందారు. ఆ తులసి పాదాల దగ్గర ఎప్పుడు ఉంటాడు. శిరసా శ్రీమన్నారాయణునికి వందనం చెయ్యి. ఆ పాదాల మీద శిరస్సుని నిలిచినట్లుగా భావన చెయ్యాలి. మనలో ఉన్న అహంకారం, అవిద్య, అజ్ఞానం అన్నీ కూడా అప్పుడే పోతాయి. భగవంతుని యొక్క పాద దాసుల మనము అని ఏమీ తెలియనటువంటి గజానాం మందబుద్ధిశ్చ అని 4 గంటలు నీటిలో తిరిగి బయటకు రాగానే మళ్ళా చెత్తంతా వేసుకుంటాడు. అందుకనే మందబుద్ధి అని. అలాంటి గజరాజులు కూడా స్వామి సేవలో మేము తరిస్తామని చక్కగా మహారాజోచితమైనటువంటి సార్వభౌమోచితమైనటువంటి ఆ ఏనుగుల ఘీంకారాలు హస్తినాద ప్రబోధిని అని అమ్మ ఆ ఏనుగుల ఘీంకారాలతో నిద్రలేస్తోంది. అలాంటి ఆ అమ్మను హృదయంలో ధరించాడు స్వామి. అటు స్వామికి గోవింద గోపాల ముకుంద శౌరే హరే మురారే మధుకైటభారే గోవింద గోపాల ముకుంద శౌరే హరే మురారే మధుకైటభారే గోవింద గోపాల ముకుంద శౌరే హరే మురారే మధుకైటభారే గోవింద గోపాల ముకుంద శౌరే అనంత శ్రీధర గోవింద కేశవ అనంత శ్రీధర గోవింద కేశవ ముకుంద మాధవ నారాయణ హరే ముకుంద మాధవ నారాయణ హరే అనంత శ్రీధర గోవింద కేశవ అనంత శ్రీధర గోవింద కేశవ ముకుంద మాధవ నారాయణ హరే ముకుంద మాధవ నారాయణ హరే హరే మురారే దేవకీ తనయా గోపికా రమణ దేవకీ తనయా గోపికా రమణ దేవకీ తనయా గోపికా రమణ దేవకీ తనయా గోపికా రమణ భక్త ఉద్ధారణ త్రివిక్రమ దేవకీ తనయా గోపికా రమణ దేవకీ తనయా గోపికా రమణ భక్త ఉద్ధారణ త్రివిక్రమ భక్త ఉద్ధారణ త్రివిక్రమ హరే మురారే మధుకైటభారే గోవింద గోపాల ముకుంద శౌరే హరే మురారే హరే మురారే మధుకైటభారే గోవింద గోపాల ముకుంద శౌరే హరే మురారే మధుకైటభారే గోవింద గోపాల ముకుంద శౌరే అనంత శ్రీధర గోవింద కేశవ అనంత శ్రీధర గోవింద కేశవ ముకుంద మాధవ నారాయణ హరే ముకుంద మాధవ నారాయణ
शौरे गोविन्द गोपाल मुकुन्द शौरे मुरारे देवकी तनया गोपिका रमण देवकी तनया गोपिका रमण भक्त उद्धारण त्रिविक्रमा भक्त उद्धारण त्रिविक्रमा देवकी तनया गोपिका रमण देवकी तनया गोपिका रमण भक्त उद्धारण त्रिविक्रमा भक्त उद्धारण त्रिविक्रमा हरे मुरारे मधुकैटभारे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे అనుభూతిని అందించినటువంటి అందమైన సంకీర్తన. దేవదేవులు సంకీర్తన ప్రియుడు. ఆయనకి ఎన్ని రాగాలో. శ్రీమద్ ఆనంద నిలయ విమానవాస సతత పద్మాలయ పదపద్మరేణు సంచిత వక్షస్థల పటవాస శ్రీ శ్రీనివాస సుప్రసన్నో విజయతాం అంటారు. అట్టి స్వామి ఇక్కడ కూడా ఆ మంగాపురంలోని మంగాపురవాస శ్రీనివాస నాట ఆరభి భూపాల బిలహరి మాయామాలవ గౌళ అసావేరి సావేరి శుద్ధ సావేరి దేవగాంధారి ధన్యాసి బేగడ. ఇలాగ ఎన్ని రాగాలయ్యా. కళ్యాణి రాగం. ఇలాగా స్వామి యొక్క ఆ పదకమలాల నుంచి ప్రభవించిన సంగీత సాహిత్య సర్వస్వం స్వామి సేవకే. ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సంకీర్తన ఈ కలియుగంలో అది చాలా ప్రధానమైన సాధనంగా చెప్పారు. అందువల్లనే మాధవుడు ఆ కేశవుని యొక్క దివ్య గుణగణాలను కీర్తించేటువంటి చక్కని ఆ సంకీర్తన విన్నా మనం శ్రవణమాత్రం చేతనే ఆనందాన్ని కలిగిస్తారు. అందులోనూ ఈరోజు ఏకాదశి. కృతయుగంలో మనుష్యులను బాధించేటువంటి ఒక రాక్షసుడు పుట్టాడు, మురుడు అనేవాడు. వాడితో ఈయన 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు, అలసిపోయాడు. ఇక ఒక కొండ గుహలో హాయిగా శయనించాడు. ఈ మురుడు అనేవాడు అక్కడికి వచ్చి చూశాడు, ఆయన మీద పడబోయాడు. అంతలో ఆయన శరీరం నుంచి శ్రీహరి నుంచి ఒక దివ్య వనిత ఆవిర్భవించి ఆ రాక్షస సంహారం చేసి అప్పుడు నిద్ర లేచాడు. చాలా విచిత్రమైన లీలలు చేస్తాడు ఆయన. ఆనందాన్ని పొందాడు. వరాలను కోరుకోమన్నాడు. ఏకాదశి రోజున పుట్టాను నేను, ఆ పేరే నాకు ఉండాలి అన్నది. ఈరోజు చక్కగా హరినామస్మరణ చేసినటువంటి వారిని అనుగ్రహించమని ఈ హరివాసరం హరిదివసం ఈరోజు చక్కగా శ్రద్ధతో భగవద్ ఆరాధన, భగవన్ కళ్యాణ గుణ శ్రవణం, భగవత్ కథాశ్రవణం, భగవన్నామ సంకీర్తనం, భగవద్ ఆరాధనం చేసిన వారికి నీ అనుగ్రహం తప్పక కలగాలి అని కోరుకున్నదిట. ఎంత విచిత్రము! అందుకనే మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు, కృష్ణపక్షంలో శుక్లపక్షంలో. అలాగ 2 ఏకాదశులని పరమ పవిత్రంగా భావిస్తూ భక్తులైన వారు నియమాల్ని పాటిస్తూ దశమి దినమారభ్య 3 రోజుల ప్రక్రియ. దశమి రోజున ఉపవసించి ఏకభుక్తం చేసి, ఏకాదశి రోజున నిర్జలోపవాసం చేసి, ద్వాదశి రోజున ఆ ద్వాదశి ఘడియలు పోకుండా ఉదయాన్నే భుజిస్తారట. 3 రోజులు చేస్తారు. కాబట్టి ఇది ఆ ఏకాదశి వ్రతం చాలా విశిష్టమైనటువంటిది అని సుకేతులు, రుక్మాంగదుడు అనే మహారాజులు నారద పురాణంలో చిట్ట చివరిలో రుక్మాంగద చరిత్ర విశేషంగా వస్తోంది. ఇంకా స్కాంద పురాణం, ఇతర పురాణాల్లో కూడా వస్తుంది.
ఆ రుక్మాంగదరాజు వీళ్ళంతా సంతానాన్ని పొందారు ఈ వ్రతాచరణ చేసి. అంబరీష మహారాజు ముక్తిని పొందాడు, ధర్మరాజు రాజ్యాన్ని పొందాడు, కుచేలుడు ఆయన కూడా ఈ ఏకాదశి వ్రతం చేసి కృష్ణానుగ్రహంతో తరగని సంపదలు పొందాడట. అదిగో అన్ని అవతారాలను తనలో లీనం చేసుకొని అద్భుతంగా శంఖచక్రధారి అయి మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయా సాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అని. అదిగో రామచిలుకను శిరస్సున ధరించి ఆ అందమైనటువంటి స్వామివారి యొక్క ముగ్ధ మోహన స్వరూపం. కళ్యాణస్వామి కదా, అందుకనే బుగ్గన చుక్క పెట్టాడు. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఎంత అద్భుతమైన రూపం అండి. అందుకనే ఆనాడు అయోధ్యపురవాసులు రామావతారంలో ఎత్ర రామో భయం నాస్తి, రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ భయం ఉండదు. నాస్తి తత్ర పరాభవాలు అవమానాలు ఉండవు. అలాంటి ఆ రామచంద్రమూర్తిని ఆనాడు శత్రుంజయమనే ఏనుగు నిరంతరం సేవించేదిట. ఎంత అద్భుతం. అలాగనే ఆ పురప్రజలంతా ఆ రామచంద్రమూర్తి వెంట పడతారు. మేము కూడా అరణ్యానికే వస్తాము, నీతో పాటే ఉంటాము. ఆ రాముని ఆకర్షణ అలాంటిది, ఆనందప్రదుడు ఆయన. ఇక కృష్ణావతారంలో ఆకర్షణ, సర్వులు ఆయన వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అందరినీ సంస్కరిస్తాడు ఆయన. అలాగా ఆయన ఆ జగన్నాటకాన్ని నడుపుతాడు. చాలా చిత్రమైనటువంటి లీలలు చేసి అట్టి స్వామిని మనం వేడుకొందాం. నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే,
హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోవింద హరే జయ 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 జయ 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 జయ గోపాల హరే శ్రీనివాస మంగాపురంలో నిర్వహించేటువంటి అపూర్వమైన నవాన్హిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున చంద్రప్రభ వాహనం మీద సర్వులని ఆహ్లాదపరుస్తూ తానే సిద్ధోపాయం అంటే తాను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని అనుగ్రహించటానికి అని ఆ పరమపురుషుని యొక్క దివ్య అనుగ్రహం అంతటా వెదజల్లేటువంటి ప్రక్రియను అన్నమాచార్యుడు ఆనాడు ఎలాగైతే నిర్వహించాడో ఈనాడు చక్కగా ఆ ఆబాల గోపాలం అందమైన ఆ నందనందనుని అపూర్వమైనటువంటి నవనవోన్మేషమైనటువంటి ఆ ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని తరగని దివ్య అనుగ్రహాన్ని అందించేటువంటి ఆ చంద్రప్రభ వాహనం మీద తెల్లని పుష్పమాలికలతో ఒక రాజఠీవిగా కూర్చున్నాడు శ్రీనివాస స్వామి. ఎంత అద్భుతం ఇది! ఆ స్వామిని నిరంతరం శరణాగతి చేయాలి. త్వంగతి పరమాదేవా, దేవతలు కూడా ఆయనని శరణాగతి చేస్తారు. అదే ఉత్తమ ఉపాయము అని అన్నారు. సిద్ధోపాయం అని కూడా అన్నారు. అంటే పరమాత్మని ఆయన అనుగ్రహంతో ఆయన ఇవ్వాలది. ఆయననే ఆరాధించి సేవించి భావించటానికి ఒక చక్కని స్థితిని గోవిందుడినే భజించు అంటారు. కర్మజ్ఞాన భక్తి వైరాగ్య సమ్మిళితమైన దివ్యమైన మహా ఉపదేశం ఇది. అందుకనే ప్రతినిత్యము కూడా స్వామివారిని దివ్యనామ సంకీర్తనతో తరించిన ఆ అన్నమాచార్య స్వామివారి దివ్య సంకీర్తనలను నిరంతరం మనం అనుసంధానం చేసినా చాలు. కలవు సంకీర్త్య కేశవం. ఈ కలియుగంలో కేశవుడైన ఆ శ్రీహరినే కీర్తించాలట. దానికి మించిన మహామంత్రాలు లేవు అని అన్నారు. కనుక స్వామి యొక్క దివ్య అనుగ్రహం గోవిందనామ కీర్తన కావించి భయము తక్కి ఖట్వాంగ ధరిత్రి విభులు చూరగొనియను కైవల్యము తొల్లి రెండు గడియలలోనన్ భాగవతంలో వస్తుంది. నీకు సంశయం అక్కర్లేదయ్యా, పరీక్షితుతో చెప్తాడు సుఖయోగి. 2 గడియల్లోనే గోవిందనామస్మరణ చేసి ఖట్వాంగ మహారాజు ఉత్తమమైన స్థితిని పొందాడు. నీకు 7 రోజుల కాలం ఉన్నది. 7 రోజులు అందరికీ ఉన్నాయి. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం. అంటే ఈ 7 రోజులే ఎవరికైనా. ఈ 7 రోజులు అంటే అనుక్షణము
ఆ అందరివాడైన గోవిందుని స్మరించాలి ఏదో ఒక రూపంలో. అది మనకు వాగ్గేయకారులు మహానుభావులు అందించిన అపూర్వమైనటువంటి ఒక చక్కని అవకాశం. శరణాగతి ఇంకొక ఉపాయ సంబంధాన్ని సహించదు. అది బ్రహ్మాస్త్రం లాంటిది, అమోఘమైనది, అద్వితీయమైనది. ఇక్కడ శరణాగతి ఏకైకస్మిన్ భవే స్వం ప్రకటయతి గుణం కంచన శ్రీ మురారిః తద్రీత్యావిష్కరోతి ప్రభురిహ పరమం వత్సలత్వం. అటువంటి రీతులలో అందించారు. అన్నిటి యొక్క సారాంశం భగవంతుని యొక్క ఆ భక్తి చైతన్యంలో ఆనందాన్ని పొందడం. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క గుణ విశేషాన్ని ఆవిష్కరిస్తారు శ్రీనివాసు. ఈ క్రమంలో రామావతారంలో భగవంతుడు భక్తవాత్సల్యాన్ని ఆవిష్కరించారట. విదితః సహి ధర్మజ్ఞః శరణాగత వత్సలః అని సీతమ్మ మాట. ఈ భక్తవాత్సల్యం దేవతల శరణాగతిలో కూడా వ్యక్తమవుతోంది, ఆవిష్కృతమవుతోంది. లేకపోతే భక్తుల మనస్సులకు నందనవనం లాంటి, అంటే భక్తుల మనస్సులనే నందనవనంలో కల్పవృక్షం లాంటి భగవంతుడు ఏ విధంగా దేవతలలోని దోషాలను చూడకుండా వారు కోరిన కోరికలను సఫలం చేస్తాడు. అందువల్ల దేవతలంతా శరణాగతి చేశారు రావణుడికి భయపడి. అప్పుడు ఆ శరణాగతి ఫలిస్తుంది. అందువలన అప్పుడు గోవిందుని యొక్క భక్తవాత్సల్యం అనేటువంటి గుణం ప్రకటితమైంది. ఇక్కడే మరొకటి కూడా ఉన్నది. వక్తవ్యం కించిదాస్తే ప్రకృత విషయగతం చాత్ర విద్వత్ విభావ్యం దోషస్యాదేవ తస్యేత్యనుపమచరమశ్లోక సూక్తి ప్రసిద్ధా యస్యాద్దోషేష్వదృష్టి మిహిరకులపతే ధ్వన్యతే యాహి మూలా వాత్సల్యాభిఖ్య భవ్యాతుల సుగుణమనేర ప్రమేయ ప్రసిద్ధే. దేవతల శరణాగతి ప్రకరణంలో ఇక్కడ చెప్పదగిన విషయం ఒకటి ఉన్నది. దీన్ని చక్కగా దోషో యద్యపి తస్య స్యాత్ శ్రీరామ చరమశ్లోకంలో సకృత్ ఏవ ప్రపన్నాయ అనేటువంటి చోట ఈ సూక్తి చాలా ప్రసిద్ధమైంది. అంటే శరణాగతి చేసేవారిలో దోషం ఉండవలసినదే. అంటే మహానుభావులు ఎంత చమత్కారంగా చెప్తారో మనకు. పతితుడిని అయ్యా నేను, నీవేమో పతిత పావనుడివి. అంటే భ్రష్టమైన వారిని, పడిపోయిన వారిని, పతితం అంటే పడటం, అంటే సరైన దారిలో నడవకుండా జారి పడటం. అంటే ఏమిటి సరైన దారి? ధర్మ మార్గంలో నడవటం. అది నేను నడవలేకపోతున్నాను. కృష్ణ, వాసుదేవ, నారాయణ, ముకుంద, దోషో యద్యపి తస్య స్యాత్. అంటే శరణాగతి చేసేవారిలో ఇలాగా, దీనివల్ల శరణు పొందిన వారిలో దోషమున్నా దాన్ని నేను గమనించకుండా రక్షిస్తాను అని కదా శ్రీరాముని యొక్క మాట, తాత్పర్యం దానిలో. అందువల్ల ఆశ్రితుల దోషాలలో దృష్టి పెట్టడు అని తెలుస్తుంది. ఎంతటి ప్రేమ భగవానుడికి ఈ మానవ జాతి మీద. అందుకని రామావతారంలో శ్రీవారు ఆత్మానం మానుషం మన్యే, దేవతలంతా వచ్చి భవాన్ నారాయణ స్వయం నీవేనయ్యా, సాక్షాత్తుగా నారాయణుడు. అందుకని అదిగో సార్వభౌమోచితమైనటువంటి ఆ రథ గజ త్వరగ పదాతి దళాలు పూర్వం మహారాజులకు ఉన్నట్లుగా గుర్రాలు, ఏనుగులు, వృషభాలు అన్నీ కూడా స్వామి సేవలో మూగజీవాలు కూడా ఆ మాధవానుగ్రహాన్ని పొందాలి అని అలాగ వస్తాయి, తీర్చిదిద్దబడతాయి అవి. కనుక దోషాలని, మనలో పాపాలున్నాయి, దోషాలున్నాయి, కోపాలున్నాయి, తాపాలున్నాయి. భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుందా అని ఒక్కొక్కసారి మనం చేసిన పాప కర్మలను చూస్తే భయం కలుగుతుంది. కానీ మనకు అభయప్రదానం చేస్తారు శ్రీవారు. పర్వాలేదు. అక్రూరుడు అదే అనుకుంటాడు,
శ్రీమద్భాగవతంలో. ఒకవైపు తాను చేసిన కర్మలను చూసి భయపడతాడు, మరొక ప్రక్క అహేతుకమైన దయను చూపిస్తాడు కదా పరమాత్మ నా విషయాలలో. అవి పట్టించుకోకుండా భోగ్యంగానే స్వీకరించి అనుగ్రహిస్తాడు అని భావిస్తాడు. అంతటి సాటి లేని గొప్ప వైభవాన్ని కలిగిన వాత్సల్యమనే మహాగుణం దీని ప్రసిద్ధికి మూలం. అక్కడ భక్తవాత్సల్యం అంటే ఆవు ఏ విధంగా అయితే అప్పుడే ప్రసవించిన దూడని చూసి ఇది మురికి మావిలో ఉన్నది అని చూడకుండా ఆ దూడ మీద ప్రేమతో ఆ నాలుకతో అదంతా శుభ్రం చేస్తుంది. అంతటి స్థితి మరి ఎక్కడ ఏ ప్రాణిలో కూడా ఉన్నది. అంతటి ప్రేమను చూపిస్తాట పరమాత్మ ఈ జీవుల మీద. మనం ఆయన ఎంతగా మన మీద ప్రేమ చూపిస్తున్నా మనం ఆయన వైపు చూడటం లేదు అని, అయ్యో వీడిలాగా ఉండడే వీడిని క్షమించను అని కూడా అన్నాడు. ఒక్కొక్కసారి కోపంతో అన్నా అమ్మలు ఇద్దరు అటు ఇటు నిలిచి, ఏమయ్యా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా, వాడి స్థితి ఎంత అని నచ్చ చెబుతారని కూడా సంప్రదాయవేత్తలు చక్కగా చెప్తారు. ఇక్కడ శ్రీరామాది చతుర్విధాత్మకతయా భూత్వా సనారాయణ సామాన్యాంశ్చ తథా విశిష్ట విషయాన్ ధర్మాన్ చచార స్వయం శేషాంశాదిభిరత్ర లక్ష్మణముఖా జాతా ఇతీదం వచః పద్మాద్యన్యపురాణమూలకమితి ప్రాహుశ్చ నోదేశికాః. దేవతల శరణాగతి ప్రకరణంలో కూడా ఇంకొక విషయాన్ని పెద్దలు సూచిస్తూ ఉంటారు. కృత్వాత్మానం చతుర్విధం. శ్రీ బృందం శ్రీవల్లభ చింతానందం సేవే భావే శ్రీ బృందం శ్రీవల్లభ చింతానందం సేవే భావే శ్రీ బృందం. పాటుకుతర్కనగ భంజన దీక్షం పాటుకుతర్కనగ భంజన దీక్షం